అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. ఈరోజు మన కట్టర్ హిందుత్వవాది మరియు మన హిందూపురం నియోజకవర్గంలో ఎంతోమంది హిందుత్వవాదులకు ఆదర్శంగా నిలబడుతూ ఎంతోమందికి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ హిందూ ధర్మం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన బిఎస్ విద్యాసాగర్ సార్ దగ్గర వచ్చాం. సార్ కూడా రీసెంట్గానే మనకు డాక్టరేట్ కూడా వచ్చింది. కాబట్టి మన డాక్టర్ బిఎస్ విద్యాసాగర్ గారి యొక్క జన్మదినం ఈరోజు. కాబట్టి ఈరోజు మన సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చాం. ముందుగా సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తర్వాత మనం విషయంలోకి వెళ్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మనకు ఇదే నెలలో 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం యొక్క ఉద్ఘాటన సమారంభం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా చూసుకుంటే రామాయణంలో మన లేపాక్షి కూడా ఎంతో అత్యున్నతమైన ఒక స్థానం అనేది ఉంది. కాబట్టి మనకు లేపాక్షి ప్రజలు ఈ యొక్క ప్రారంభోత్సవ సంబరాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తే ఒక చిన్న సలహా ఇవ్వాలని కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. లేపాక్షికు చారిత్రాత్మక ప్రాధాన్యత చాలా ఉందన్నమాట. ఎందుకంటే రాముల వారు సీతమ్మను పుడుకొని పోయేటప్పుడు లేపాక్షి పైన పోయారు. జటాయు పక్షి రాముల వారికి చాలా సహాయం చేసింది కాబట్టి ఆ జటాయుతోనే లేపాక్షి పోయి లేపాక్షిగా పేరు రావడం జరిగిందనమాట. అంటే జటాయు ఇక్కడ ఉంది, ఇక్కడ చనిపోయింది కాబట్టి రాముల వారు లేపాక్షి పైనే శ్రీలంకకు పోయారు, సీతమ్మ వారిని పుడికారు. రాముల వారు నడయాడిన స్థలము కాబట్టి 22 జనవరి జరిగే ప్రతిష్ట కార్యక్రమాన్ని హిందూపురం లేపాక్షి ముఖ్యంగా ధూమ్ధామ్గా చేసుకోవాలి. ధూమ్ధామ్గా అంటే ఎట్లా? ఆ రోజు ఇంటి ముందు అలికి పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకొని స్వీట్లు చేసుకొని మరి మన మోడీ సార్ చెప్పినట్లుగా 5 దీపాలు వెలిగించాలన్నమాట. ఇంతే కాకుండా అవకాశం ఉన్న ప్రతి గుడి పైన ధ్వజం ఎగరేయాలి, ఇంటి పైన ధ్వజం ఎగరేయాలి. అవకాశం అంటే మంచి మంచి ఫ్లెక్సీలు మీ పేరటనే ఏర్పాటు చేసుకోండి. లేపాక్షి ప్రపంచ చరిత్రలోనే ఒక పెద్ద చారిత్రాత్మక కట్టడం కాబట్టి ఇప్పుడు రాముల వారు ఇట్లా పారాడినారు కాబట్టి మనము 22 జనవరి ప్రతిష్ట రోజు ఇంకా మంచిగా పండుగ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇష్టం. పండుగ ఎట్లా చేసుకుంటాం? కొత్త బట్టలు వేసుకుంటాం, తిలకం దిద్దుతాం, టెంపుల్కి పోతాం, స్వీట్లు చేసుకుంటాం, తింటాం. దాంట్లో ఇంకొక 2 టూరిస్టులు వస్తారు కాబట్టి ముందు రోజు కూడా మనం ధూమ్ధామ్గా చేసుకోవచ్చు, ఆదివారం అన్నమాట. కాబట్టి ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనము ప్రతిష్టగా తీసుకుంటూ లేపాక్షి ప్రజలు ముఖ్యంగా బాగా ఘనంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను. నమస్తే.